గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ సురేందర్. సో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా జల విలయం, చెప్పాలంటే జల ప్రళయం కనపడుతుంది. దాని గురించి రాజకీయాలు జరుగుతున్నాయి, కొంత ప్రభుత్వ వైఫల్యం కనపడుతుంది, ప్రతిపక్షాల బురదలు కనపడుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రజల కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. సో దీని గురించి పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. ఇక బులెటిన్లోకి వెళ్ళబోయే ముందు ఈరోజు ఆజ్ కీ బాత్ చూద్దాం ఒకసారి. మేనరిజం ఉన్న హ్యూమనిజం సిద్ధాంతాలు నమ్మినవాడు, కటవట అవసరం లేని కంటెంట్ ఉన్న అంజనీ కుమారుడు, అభిమాన గళం ఆయన బలం, అర్ధబలం అంగబలం కలిగిన ప్రకృతి పర్యవేక్షకుడు అతడు. అపజయం విజయానికి తొలిమెట్టు అని నమ్మిన కార్ల్ మార్క్స్ ఏకలవ్య శిష్యుడు. అన్న అంటే నేను ఉన్నా అంటూ కష్ట నష్టాల్లో తోడు ఉండే శివశంకర సోదరుడు. అందరి కోసం పోరాటం చేసేవాడు, నిజమైన జనసైనికుడు. రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించిన సునామీ అతడు. మాటల కందని మంచి మనసున్న మహారాజు అతడు. నిత్యం జనం కోసం తప్పించే రియల్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆదాబ్ హైదరాబాద్ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి రమేష్ గాండ్ల గారు పంపించారు. సో పవన్ కళ్యాణ్ గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా నిన్న భారీ ఎత్తున ఈ గబ్బర్ సింగ్ రిలీజ్ కానీ లేకపోతే మిగతా కార్యక్రమాలు కానీ భారీ ఎత్తున చేసిన పరిస్థితి మనకు కనపడింది. నిజంగా ఆల్ టైమ్ హైయెస్ట్ అంటే నిన్న వచ్చిన కలెక్షన్ దాదాపు ఒక రిలీజ్ సినిమాకి దేశంలో ఎక్కడా కూడా ఫస్ట్ డే 6 crores కలెక్షన్ రాలేదంట. నిన్న గబ్బర్ సింగ్ వచ్చిందంట. సో అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా ఉంటుంది. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన ఫాలోయింగ్ కానీ అది ఏమాత్రం తగ్గకుండా ఇంకా పెరిగిందని చెప్పచ్చు. మొత్తానికి ఆయన అభిమానులు అయితే ఆయన్ని సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. సో వాళ్ళ అభిమానుల కోరిక, ఆయన కోరిక కూడా నెరవేరాలని కోరుకుంటూ వన్స్ అగైన్ పవన్ కళ్యాణ్ గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఇక ప్రధాన వార్త, ఆదాబ్ హైదరాబాద్లో వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు, నష్టపోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందిస్తాం. ఎకరాకు 10,000 నష్టపరిహారం, మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, పశువులు చనిపోతే 50,000, జీవాలకు 5,000 చొప్పున అందజేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని 5,000 కోట్ల తక్షణ సాయం అందించాలని కోరాం. సూర్యాపేట జిల్లా సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. వరద బాధితులకు తక్షణ సాయం ప్రకటన, వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కలే తిరిగిన ముఖ్యమంత్రి. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం వెళ్ళిన రేవంత్ రెడ్డి. సో నిన్న మనం చూసుకుంటే రేవంత్ ఒక భారీ కాన్వాయ్తోనే అక్కడికి వెళ్ళిన పరిస్థితి మనం చూసాము. అయితే వెంటనే తక్షణ సహాయం కింద ఆయనైతే 10,000 ప్రకటించారు. నష్టపోయిన వాళ్ళందరికీ తక్షణ సహాయం కింద 10,000 ప్రకటించారు. అయితే ఈ ప్రకటన ఒక విధంగా చెప్పాలంటే కొంత అక్కడ ప్రజలు మాత్రం దీని గురించి తీవ్రంగా స్పందించారు. ఎందుకంటే ఎన్నడూ లేనంతగా నిన్న అక్కడ సీఎం వెళ్తే రేవంత్ రెడ్డి డౌన్ అన్న పరిస్థితి మనం చూసాం, సీఎం డౌన్ అన్న పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి వచ్చాడు, మా కష్టాలు తెలుసుకోవడానికి వచ్చాడు, కానీ ఆయన ఏమి మా కష్టాలు తెలుసుకోలేదు. సో 10,000 ఇస్తా అంటే దేనికి ఆ 10,000, మీరు ఇచ్చే 10,000 మాకు దేనికి అని చెప్పి ఒక మహిళ తీవ్రంగా స్పందించిన పరిస్థితి మనం చూసాం. అంటే చాలా ప్రజలు అక్కడ చాలా నష్టాల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మం ప్రాంతంలో అయితే విపరీత నష్టాల్లో ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది. సో అలాంటి చోటకి వెళ్ళి 10,000 మొత్తం కొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. 10,000 నష్టపరిహారం చెల్లిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అనగానే అక్కడ జనాల్లో నిజంగా ఒక రకంగా మనకైతే విపరీతమైన ఆగ్రహావేశాలు మనకు కనపడ్డాయి. మనకు కనపడిన పరిస్థితి చూసాం. దేనికి సరిపోయిన మాట అయితే వాస్తవమే అసలు. అంతేకాకుండా ఆయన వచ్చారు, మొత్తం తిరిగారు. మొత్తం నిన్న అక్కడ సభ ఒక అయితే
ఖమ్మం మొత్తం తిరిగిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు నిన్న ఖమ్మంలో. అది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ జరిగిన అంటే మొత్తం తిరిగారు, ఆయన మొత్తం అన్నీ చూశారు, అన్ని ప్రాంతాలు పాపం అంటే వీలైనంత వరకు తిరిగారు. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ముఖ్యమంత్రి జస్ట్ ఏదో వచ్చి వెళ్ళిపోయాడు కానీ లోపలికి రాలేదు, గ్రౌండ్ లెవెల్లో దిగలేదు, కిందకి రాలేదు అని చెప్పి, అదే బాధితుల దగ్గరికి రాలేదని చెప్పి ఆయన మీద అయితే నిన్న కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. స్థానిక ప్రజలు కూడా బాగా వ్యతిరేకత అయితే వచ్చింది ఆయన మీద నిన్న. ఎందుకో మరి పైగా ఆయన మీదే కాకుండా మంత్రులు, ముఖ్యంగా ఖమ్మం ప్రాంతానికి చెందిన మంత్రుల మీద అయితే జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ముగ్గురు మంత్రులు ఉన్నారు. సో ఇంతమంది ఉండి కూడా అక్కడ ఏమీ చేయలేదు, పట్టించుకోలేదు అనే ఒక వార్తను మనం చూసాము నిన్న. మీకు ఒక ఫోటో చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ వార్త అంతా బాగానే ఉంది కానీ అక్కడ నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్క నిమిషం, ఆ ప్రెస్ మీట్ కూడా తీవ్ర వివాదానికి దారితీసింది అక్కడ. అదేంటంటే సో మామూలుగా అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఇక్కడ ఈ టైంలో వరద ప్రభావం ఇట్లా ఉన్న టైంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదు, రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదు అని ఆయన చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఈ ఫోటో చూడండి. ఇది నిన్న సీఎం ప్రెస్ మీట్కి ఏర్పాటు చేసిన సభ, ఒక ప్రాంగణం అనుకోండి. సో ఒక పక్క వరదొచ్చి రాష్ట్రం ఖమ్మం మొత్తం అతలాకుతలం అవుతుంటే ఎవరయ్యా ఈ స్టేజ్ డెకరేట్ చేసింది? ఏమన్నా పెళ్ళి ఫంక్షనా అక్కడ, లేకపోతే ఏదన్నా ఇంకేమన్నా ఫంక్షన్ జరుగుతుందా అని చెప్పి నిన్న ఖమ్మం ప్రజలే, బయట వాళ్ళు కూడా కాదు, ఖమ్మం ప్రజలే తీవ్రంగా విమర్శించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రెస్ మీట్ పెడతానికి దానికి ఒక సూర్యాపేట కదా ఇది, ఖమ్మం నిన్న ఖమ్మంలోనే ఒక ఇది జరిగినప్పుడు దాని గురించి మన ఏమంటారు, సీఎంకి ఒక మంచి ప్లేస్ ఉండాలి ప్రెస్ మీట్ పెడతానికి, కరెక్టే. కానీ మంచిగా ఫ్లవర్స్ ఇదంతా డెకరేషన్ చేసి ఒక పెళ్ళికి చేసినంత పరిస్థితిలో చేశారని చెప్పేసి నిన్నైతే ఆయన మీద విపరీతంగా మనం సోషల్ మీడియాలో ట్రోల్స్ చూసాం. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా ఆయన కవర్ చేయకుండా వెళ్ళిపోయినవి, పైగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు ముఖ్యమంత్రి, వచ్చి ఉపయోగం ఏంటి, ఊరికి అలా చేయొప్పుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప మమ్మల్ని పట్టించుకున్న లేదు, మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడని చెప్పి అయితే చెప్పే పరిస్థితి మనకు కనపడింది అక్కడ. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి అయితే నిన్న తక్షణ సాయం కింద 10,000 అయితే అనౌన్స్ చేశారు. తర్వాత బాధితులకి మృతులకు 5 లక్షలు, పశువులు చనిపోతే 50,000, జీవాలకు 5,000 చొప్పున అందజేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అంటే నిజంగా నిన్న అక్కడ ఖమ్మంలో జరిగిన విపత్తు అయితే ఖమ్మం పట్టణం మొత్తం దాదాపు తుడిచిపెట్టుకునే పరిస్థితి మనకు కనపడింది. ఇల్లు లేకుండా 10 ఫ్లోర్ల అంతస్తులు ఉందా, 20 ఫ్లోర్ల అంతస్తులు ఉన్నాయా, పూరిళ్ళ గుడిస అనేది వరద బాధితులు అయిపోయారు. మొత్తం ఖమ్మం మొత్తం దాదాపుగా వ్యానిష్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం. సో అలాంటి సందర్భంలో ఈయన కూడా ఏం చేసిందంటే ఏపీలో చంద్రబాబు గాక పర్యటించినట్టు పర్యటిద్దామని అనుకున్నాడు, కానీ ఫెయిల్ అయింది అది. అయితే అందుకనే రోడ్లో పోయినట్టు అనిపించింది. అయితే 10,000 అనేది నిజంగా అసలు ఎంతవరకు 10,000 అనేది సరిపోద్ది, 10,000 ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంటే ఉన్న పళంగా చాలా సామాన్లు కానీ అన్ని కొట్టుకుపోయి ఉంటాయి, ఫుడ్ కూడా లేని పరిస్థితుల్లో గ్రాసరీస్ కి ఒక 5,000 అయి ఉంటాయి ఈజీగా ఎవ్రీ మంత్ తీసుకునే గ్రాసరీస్ కి 5,000. కానీ దీంట్లో వాళ్ళ ఫర్నిచర్ అంటే దాదాపు ఉన్న మినిమం క్వాలిటీ అంటే ఏదైతే కావాలో కనీస అవసరం గిన్నెలు కానీ కొంతమంది సర్టిఫికెట్లు లేవని ఏడ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు మీరు తక్షణ సహాయం కింద అంటే గ్రాసరీస్ కి వాటికి వీటికి అయితే 10,000 ఇచ్చారు. కానీ
సరుకులు ఉంటే సరిపోద్దా? గ్యాస్ కావాలి, దానికి గిన్నెలు కావాలి, ఇవన్నీ కావాలి కదా, రైస్ కావాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఇచ్చే 10,000తో? సరే, తక్షణ సాయం కింద ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. ప్రస్తుతానికి దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్తున్నారు. కానీ గతంలో చూసుకుంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఇలానే వరదలు వచ్చినప్పుడు 10 లక్షలు ఇవ్వాలి, 25 లక్షలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు అదే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు 25 లక్షలు ఇవ్వట్లేదు, ఎందుకు 10 లక్షలు ఇవ్వట్లేదు? ఇంకోటి ఏంటంటే 10 లక్షల హెక్టార్లలో అదేది వరి, తర్వాత ఈ పత్తి, ఈ మొక్కజొన్న వంటి పంటలు నష్టపోతే ఎకరానికి 10,000 ఇస్తారట. ఎకరానికి 10,000 అనేది ఇవాళ రేపు మనకి కాదు, ఇవాళ రేపు మనకి ఎకరం కూలీ వేయడానికి 5,000 రూపాయలు, జస్ట్ ఓన్లీ నాటు వేయడానికి 5,000 రూపాయలు అయితే, దాంట్లో విత్తనాలు, ఆ తర్వాత పొలం దున్నడానికి ట్రాక్టరు, తర్వాత ఎరువులు, వీటన్నిటికి కావాల్సిన మొత్తం కూలీలు కాదండి. ఇప్పుడు ఒక పంట వేస్తే మనకి కూలి ఖర్చులకే 10,000 పైన అవుతుంది. అవును, ఈజీగా అవుతాయి కూలి ఖర్చులు. కనీసం ఒక ఎకరం పొలం సాగు చేయాలంటే 40,000 నుంచి 50,000 రూపాయలు అవుతాయి. ఈయన 10,000 రూపాయలు ఇస్తారట అంటున్నాడు. మరి 10,000 రూపాయలు ఏం సరిపోతాయి చెప్పండి రైతుకు? అదే. సో ఈయన ఏం చెప్తారంటే, దాంతోపాటు పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు 10,000 చొప్పున ఇల్లు కూలిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పూర్తి నష్టపరిహారం ఇస్తామని, అలాగే అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు సైతం నిర్మించిస్తామని చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో తక్షణ సహాయంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్కు 5 కోట్ల రూపాయలు ముందే మంజూరు చేసి సిద్ధంగా ఉంచడం జరిగిందని చెప్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో 21 చెరువులు తెగిపోయాయని, 15 గ్రామాల నుండి 420 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 20,000 ఎకరాల్లో పంట మునిగిందని, 7 పశువులు చనిపోగా 7 పక్కా ఇళ్లు, 33 కచ్చా ఇళ్లు కూలిపోయాయని, హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి సైతం వర్షాలకు దెబ్బతినంగా దాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకోటి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వరదల వల్ల నష్టపోయిన ప్రజల సహాయార్థం సీఎం సాయనిధికి 10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇట్లా చాలామంది అయితే ఫండ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకో మాట ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి చెప్పిన ఇంకో మాట చూస్తే ఇక్కడ ఏమంటారంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమికంగా 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు అంచనా రావడం జరిగింది. అందువల్ల వెంటనే 5,000 కోట్ల రూపాయల నష్టపరిహారం మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరడం జరిగింది. 5,000 కోట్ల రూపాయలు మీరు కేంద్రాన్ని అడిగారు, కానీ మీరు ఇక్కడ ఇస్తుంది ఎంత? 10,000. తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ ఆయన చెప్తాడు, ఇల్లు కూలిపోయిన వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తారంట. ఇందిరమ్మ ఇల్లు ఉన్న వాళ్ళకి అర్హులకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారంట. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చేది ఎవరు? సెంట్రల్ కదా. ఇందిరమ్మ ఇల్లు అంటే సరే పక్కన పెట్టేద్దాం. మరి నువ్వు 5,000 కోట్లు దేనికి తీసుకుంటున్నావు? ఎకరాకి 10,000 ఇస్తా అంటున్నావు, నష్టపోయిన వాళ్ళకి 10,000 ఇస్తా అంటున్నావు. మరి 5,000 కోట్లు ఏం చేస్తారు? మృతులకు 5 లక్షలు ఇస్తారు. మృతులకు 5 లక్షలు ఇస్తాడంట. మరి ఎవరు ఆమె యువ సైంటిస్ట్, ఆమె కుటుంబానికి తండ్రిని ఆమె ఇద్దరు కోల్పోతే 5 లక్షలు ఇస్తే కుటుంబం వచ్చేస్తుందా? ఆమె ప్రాణం తిరిగి తీసుకురాగలుగుతాం. ఫస్ట్ అసలు గోల్డ్ మెడలిస్ట్ అట, డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్, పీజీలో అంటే మొత్తం ఆమె పిహెచ్డి చేసిన డాక్టర్, ఆమె సైంటిస్ట్, ఆమెకు 5 లక్షలు ఇస్తారంట. అదే కదా, ఏం చేసుకుంటారు చెప్పండి? ఆమె తిరిగి 5 లక్షలతో తిరిగి ఆమె తీసుకురాగలుగుతాం, తిరిగి ప్రాణం తీసుకురాగలుగుతామా? సరే, అయితే మిత్రులారా, చిన్న విన్నపం, మా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ఈ వరద సాయం గురించి కానీ లేకపోతే వరద గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నా, మీ ప్రాంతంలో వరద వల్ల ఏమైనా నష్టపోయినా, ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం అందకపోయినా మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీ కామెంట్ని మేము చదివి వినిపిస్తాం, ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దయచేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అయితే ఏది ఏమైనా సరే మనం మాట్లాడుకుంటే, ఈ 8 నెలల ప్రభుత్వంలో వరుసగా విఫలమవుతుంది. దాదాపు రుణమాఫీ దగ్గర నుంచి అన్నిట్లో విఫలమవుతూ వస్తున్న ఈ ప్రభుత్వం తాజాగా ఈ వరదల విషయంలో కూడా విఫలమైందని చెప్పొచ్చు. అంటే సరే, ఇప్పుడు కొంచెం టైం ఇవ్వాలి కదా అంటారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ టైం ఇవ్వలేం. ఇప్పుడు మనం ఉదాహరణకు చూసుకుంటే, పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దాదాపు మొన్న రాత్రి అంతా ఆయన వరదలోనే ఉన్నారు. సరే, కొంతమంది అది పిఆర్ అనొచ్చు, పబ్లిసిటీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వరదలు వచ్చిన ప్రాంతంలో 2 వరకు 3 వరకు ఉండి అధికారులతో పర్యవేక్షిస్తూ, అధికారులతో సమీక్షిస్తూ స్వయంగా ఆయనే వెళ్ళి ఆహారం అందజేసే పనిని చేశారు. నిన్న ఒక్కరోజే విజయవాడ దగ్గరలో ఏపీకి దాదాపుగా 3 లక్షల మందికి ఆహారం అందించారంట. తెల్లవారు 4 గంటల వరకు ఉన్నాడు ఆయన. ఒక సంస్థే దాదాపుగా ప్రభుత్వమే 3 లక్షల మందికి నిన్న ఫుడ్ తయారు చేసిన పరిస్థితి చూసామంట. ఇది ఒక రికార్డు అంట. సో పక్క రాష్ట్రంలో చూస్తే ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి
70 ఏళ్ల వయసున్న ఒక ముఖ్యమంత్రి 2-3 దాకా పడవల్లో బోట్లో తిరుగుతూ అందులో నీళ్ళల్లో మునిగి నడుస్తూ తెల్లారి దగ్గర ఉంటే పైగా మీడియా క్వశ్చన్ అడిగింది ఆయన్ని, ఇదేమన్నా కుట్ర భాగమా? ఎందుకంటే విజయవాడ మన ప్రకాశం బ్యారేజ్లోకి పడవలు కొట్టుకొచ్చినాయి, 2-3 గేట్లు ఇరిగిపోయినాయి, ఇదేమన్నా కుట్రలో భాగమా అని మీడియా అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పారు తెలుసా? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే టైం కాదు, తర్వాత మాట్లాడదాం, ముందు ఈ సిచ్యువేషన్లో ఇవి మాడే టైం కాదు, దాని తర్వాత మాట్లాడదామని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అంత హుందాగా వ్యవహరించారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన శిష్యుడు, ఇప్పుడు శిష్యుడు కాదంటున్నాడు కదా, కొలిగ్ అంటున్నాడు కదా, మనం చెప్పాడు కానీ ఆయన శిష్యుని కాదు, ఆయన కొలిగ్ అని. మరి ఆయన కొలిగ్ ఏం చూసి నేర్చుకున్నావు? ఖమ్మం మొత్తం మునిగిపోయి 3 రోజుల తర్వాత నువ్వు ఖమ్మంకి వెళ్ళేది, సూర్యాపేట రహదారి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత అదంతా బాగు చేశాక నువ్వు వెళ్ళేది. అంతకుముందు సీతక్క ఉండింది, గత ప్రభుత్వంలో ఆమె ఒకరోజు ఏడ్చింది, వరద వచ్చినాయి, మా ప్రజలందరూ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది, దయచేసి హెలికాప్టర్ ఇవ్వండి, హెలికాప్టర్ ఇవ్వండి అని ఏడ్చిన సీతక్క, మరి మంత్రిగా ఉన్న సీతక్క ఈసారి ఏది హెలికాప్టర్? ఎన్ని హెలికాప్టర్లు పంపించారు? ఎంతమంది? ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ప్రతి ఊరు ప్రతి గ్రామం మునిగిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఖమ్మంలో ఎన్ని హెలికాప్టర్లు వచ్చినాయి? ఎంతమందికి ఫుడ్ అందించారు మీరు? ఎక్కడ? మరి గతంలో ఉన్నప్పుడు మీరే కదా హెలికాప్టర్ కోసం కాళ్ళు పట్టుకుంటాయని చెప్పి ఏడ్చారు కదా మీరు. మరి ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు కదా సీతక్క, ఇప్పుడు ఎందుకు మీరు హెలికాప్టర్లు పంపించలేదు? ఎంతమందికి హెలికాప్టర్లు పంపించారు? అధికారంలో ఉన్నారు కదా మీరు తలుచుకుంటే, మంత్రిగా ఉన్నారు కదా మీరు తలుచుకుంటే హెలికాప్టర్ ఎంతసేపు వస్తుంది? మరి ఎన్ని హెలికాప్టర్లు తిరుగుతున్నాయి? సరే అది పక్కన పెడదాం. నిన్న అసలే రోడ్లంతా అస్తవ్యస్తంగా ఉన్నాయి, పరిస్థితి బాగాలేదు, ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్నారు అందరూ. ఇలాంటి టైంలో నువ్వు గ్రౌండ్ లెవెల్ తిరగాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఖమ్మంకి హెలికాప్టర్లు వెళ్ళేవా రేవంత్ రెడ్డి? ఇక్కడి నుంచి నేను క్యాన్వాయ్ వేసుకొని ఖమ్మం వెళ్తే నువ్వు ఫస్ట్ ఏదో చెప్పావు, నేను వస్తున్నప్పుడు నా క్యాన్వాయ్ కోసం ఎవరిని ఆపొద్దని చెప్పావు, కానీ అదేం జరగట్లా రియాలిటీలో. నువ్వు వస్తుంటే అరగంట ముందు నుంచి క్యాన్వాయ్ ఆపుతున్నారు. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ హైదరాబాద్లో బయలుదేరితే ఖమ్మం చేరుకునేదాకా దాదాపుగా దారి మొత్తం ట్రాఫిక్ ఆపే ఉంటారు హైవేల దగ్గర. అసలే హైవేల్లో సూర్యాపేట మొత్తం ఈ రోడ్డు అంతా, విజయవాడ నుంచి వచ్చే రోడ్డు అంతా పాడైపోయి కొన్ని వందల వాహనాలు ఆగిపోయి ఉన్నాయి, కొన్ని వేల మంది ట్రాఫిక్లో రోడ్లలో బస్సులు ఎక్కడ నిలిచిపోయి ఉన్నారు. ఇప్పుడు నువ్వు రోడ్డు మార్గం వెళ్ళటం అంత అవసరమా? నువ్వు ఖమ్మంలో గ్రౌండ్ లెవెల్లో తిరగాలనుకుంటున్నావు, ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్ళు, అక్కడ వెళ్ళిపేటలో దిగు, ఖమ్మం లోకల్లో గ్రౌండ్లో నడుచుకుంటూ తిరుగు ఖమ్మం అంతా. ఎవరొద్దన్నారు? ఇక్కడి నుంచి నువ్వు వెహికల్ వేసుకొని వెళ్ళి క్యాన్వాయ్ వేసుకొని వెళ్ళి దారంతా ట్రాఫిక్ జామ్ చేసుకుంటా అవసరమా ఇదంతా? సరే వెళ్ళావు, ఏమి ఇచ్చావు అక్కడ వాళ్ళకి? ఒకరోజు ఉండొచ్చు కదా. చంద్రబాబు నాయుడికి ఏం పనులు లేవా? 2 రోజుల నుంచి బుడమేరు ప్రాంతం, వరద ప్రాంతాలు తిరుగుతా, సింగనగర్ కాలనీ తిరుగుతా, ఇదంతా ఎందుకు తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు? ఆయనకన్నా ఇప్పుడు అయితే బిజీ కాదు కదా. ఇంకా చెప్పాలంటే బుడమేరు కన్నా ఎక్కువ వరద వచ్చింది ఖమ్మానికి. ఫ్లడ్ ఎఫెక్ట్ వచ్చింది. మీకు అక్కడ ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, 2 మంత్రులు ఉన్నారు, నువ్వు ముఖ్యమంత్రి వెళ్ళావు. మరి ఏం చేశారు మీరు అక్కడ? అది కూడా ఎప్పుడు వెళ్ళావు? వరద ప్రవాహం అంతా దాదాపుగా ఇక ఒక కొలిక్కి వచ్చేసింది, సెటిల్ అయింది, వెళ్తుంది అనుకున్న టైంకి ఈ పెద్ద మనిషి వచ్చారు. ఇదేదో 3 రోజుల ముందే వెళ్ళొచ్చుగా. మనం ఎంత ప్రవాహం చూసాం టీవీల్లో, యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో. 3 రోజుల ముందే సార్ వెళ్ళొచ్చు కదా అక్కడికి. ఖమ్మం వరదలో ఇంత నేను గ్రౌండ్ లెవెల్లో ఉండి పోనీ సార్ వెళ్తాం కుదరలేదు, మంత్రులను ఒక 3-4 పంపించి ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, ఏమన్నా అక్కడ ఉన్న మంత్రులు ఉన్నారు కదా, అదే కదా మంత్రులు, వాళ్ళైనా కనీసం వాళ్ళ టీం తీసుకొని ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తే సపోజ్ ఏదైనా ఒక నియోజకవర్గానికి బై ఎలక్షన్ వస్తే ఆ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలకి ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జ్ గా పెడతారు, మండలానికి ఒక మంత్రిని ఇన్ఛార్జ్ గా పెడతారు, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ అక్కడే పెడతారు. మరి ఈ టైంలో ఏరి? ఇప్పుడు ఈ టైంలో ఎమ్మెల్యేలు ఏరి, మంత్రులు ఏరి, మీరు ఎక్కడున్నారు? ఖచ్చితంగా ఈ విషయం మాత్రం ఈసారి మిగతా విషయాలు సరే, మీరు చెప్పిన రుణమాఫీ టెక్నికల్ ఎర్రర్ కావచ్చు, మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, మీరు రకరకాలు చెప్పొచ్చు, కానీ ఇది మాత్రం కేవలం ప్రభుత్వ వైఫల్యం మాత్రమే. వరద వచ్చిన ప్రాంతానికి 3 రోజుల ముందు నువ్వు ఎందుకు వెళ్ళలేదు రేవంత్ రెడ్డి? అంతేకాకుండా నిన్న కేటీఆర్ చూపిస్తూ విపత్తుల శాఖ ముందే చెప్పింది, ఈ నెల 27 నుంచి ఈ నెల 28, 30 ఈ తారీఖుల్లో విపరీతమైన, అంటే మనం ఊహించిన దానికన్నా దాదాపు రెట్టింపు వర్షపాతం ఉండే అవకాశం ఉంటుంది. భారీ స్థాయిలో ఎగువ నుంచి గోదావరికి వరద వచ్చే పరిస్థితి కనపడుతుంది, ముందుగా చర్యలు తీసుకోండి అని చెప్పి విపత్తుల శాఖ హెచ్చరించింది. 27వ తారీఖే చెప్పింది. దాన్ని మరి ఎందుకు పట్టించుకోలేదు? ఇది పట్టించుకోలేదు.
పోనీ సరే పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు అనుకుందాము. వరద స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి 30వ తారీఖు దాదాపుగా వరద స్టార్ట్ అయింది. వరద స్టార్ట్ అయిన రోజు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? మంత్రులు అక్కడికి ఎందుకు మోహరించలేదు? విపత్తుల శాఖల్ని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలని కానీ, డిఆర్ఎఫ్ బృందాలని కానీ, లేకపోతే హెలికాప్టర్లు కానీ, స్పీడ్ బోట్లు కానీ, ఇవన్నీ ఎందుకు సిద్ధం చేయలేదు నువ్వు? వరద వచ్చేసి 3-4 రోజులు వచ్చేసి వరద మొత్తం ఊరంతా మునిగిపోయిన తర్వాత, ఖమ్మం మొత్తం మునిగిపోయిన తర్వాత మెల్లగా వచ్చి నేను ఇప్పుడు హెలికాప్టర్లు తీసుకొస్తాను, ఇప్పుడు స్పీడ్ బోట్లు తీసుకొస్తాను, కేంద్రం నుంచి 5,000 కోట్లు అడుగుతాను, అయిపోయాక ఏం ఉపయోగం? దాదాపుగా ఒక ఖమ్మం జిల్లాలో మనం చూసుకుంటే 9 మంది చనిపోయినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అఫీషియల్గా లెక్కల్లోకి రాని ఎన్నో మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు కొన్ని పశువులు చనిపోయినాయి, అవి ఎన్నో తెలియదు. ఎందుకంటే ఇటువంటి సమయంలో మనుషులు ముందు వాళ్ళ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. సో అక్కడ ఎన్ని పశువులు కొట్టుకుపోయినాయో తెలియదు, ఎన్ని కుక్కలు కొట్టుకుపోయినాయో తెలియదు, ఎన్ని పక్షులు కొట్టుకుపోయినాయో తెలియదు, వాటికి దిక్కులేదు ఇక. సో నిజంగా ఈ విషయంలో మాత్రం మేము మొన్నే చెప్పాము, ఆదాబ్ హైదరాబాద్ ఒక విమర్శని ఒక మంచి విమర్శే చేస్తాము, అది ప్రభుత్వానికి పనికొచ్చే విమర్శ చేస్తామని చెప్తున్నాము. కానీ ఈసారి మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ వరద విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యమైంది. ఏమంటాడు, అమెరికాలో ఉండి కేటీఆర్ ట్వీట్లు చేస్తుండు, ఫామ్ హౌస్ లో ఉండి కేసీఆర్ విమర్శలు చేస్తుండు, హరీష్ రావు విమర్శలు చేస్తుండు, గ్రౌండ్ లెవెల్ లోకి రావాలంటారు కదా. మీరు అధికారంలో మీరుండి ఏం చేస్తున్నారు? వాళ్ళని రమ్మనడానికి మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళారా? మీకు అనుభవం లేదే మరి సీఎం సీట్ ఎలా తీసుకున్నారు? మరి అంతే కదా, అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారు అంటున్నారు. మరి మీరు అడగచ్చు కదా ఆయన సలహాలు. అదే, దయచేసి ఈ విషయం గురించి కామెంట్ చేయండి. ఒకళ్ళు కామెంట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు దురదృష్టి ఉన్న గొప్ప నాయకుడు. చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి సమయంలో చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు పొందుతున్నారని చెప్పి ఎన్ఎక్స్టీ గేమర్ అని చెప్పి ఒక వ్యక్తి కామెంట్ చేశారు. సో మీరు కూడా దాని గురించి, అంటే ఈ వరదల గురించి కానీ వీటి గురించి కానీ ఏమైనా మాడాలంటే దయచేసి మాకు కామెంట్ చేయండి. ఇక మరో వార్త, హైడ్రాకు కాస్త రెస్ట్. వర్షాల కారణంగా బ్రేక్, కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు, వరద ముంపు ప్రాంతాల్లో కలయిదిరుగుతున్న కమిషనర్, ఆయా ప్రాంతాలను పరిశీలిస్తూ మార్క్ చేసిన రంగనాథ్. మంచి పని చేస్తున్నాడు ఆయన ఈ టైంలో. ఎందుకంటే వరద ఎక్కడెక్కడికి వచ్చిందో చూసుకొని అక్కడ మార్క్స్ చేసుకొని వరద వెళ్ళిన తర్వాత రికార్డ్ చేసుకుని వరద వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి బ్యాటింగ్ చేస్తాడంట సార్. మంచిదే. నిజంగా ఇలాంటి ఒక హైడ్రా అనేది గత ప్రభుత్వం నుంచో లేకపోతే ఒక 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచో ఉండుంటే ఖమ్మం ప్రాంతానికి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఖమ్మంకి ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి ఆ వాగుల్ని వీటిని అంతెందుకు మనం ఇవన్నీ ఆక్రమించుకొని కడదాం వల్లే కదా. ఆల్రెడీ నిన్న దీని గురించి డిస్కషన్ అయింది, కొన్ని వార్తాపత్రికలలో సైట్లలో వచ్చినాయి. మనం డిస్కషన్ చేసి వాగును ఆనుకోనే బిల్డింగ్లు కట్టారు. ఖమ్మంలో అయితే ఏదైతే ఇప్పుడు ఆ మున్నేరు వాగు ఏదైతే ఉందో ఆ వాగును ఆక్రమించి చాలా మంది ఇల్లు కట్టారు. చాలా మంది చేసి అవన్నీ చేసి ఒక ఖమ్మమే కాదు చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మనం ఖమ్మం బాగా నష్టపోయింది కాబట్టి ప్రజలారా, లేకపోతే మన డియర్ అక్రమార్కులారా, కబ్జాదారులారా, వాళ్ళకి అధికారాలు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే అధికారులారా, ఇవాళ ఖమ్మం రేపు హైదరాబాదే. గుర్తుపెట్టుకోండి, ఒక్క క్లౌడ్ బర్స్ట్ జరిగిందంటే హైదరాబాద్లో కొన్ని వేల ప్రాణాలు లేచిపోతాయి. దాని అంతటికి మీరే బాధ్యత వహించాలి. పర్మిషన్స్ ఇచ్చే ముందు చూసుకొని ఇవ్వండి. ఇప్పటికైనా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదో ఉన్న వాటిని కొన్నన్నా పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి నుంచైనా బుద్ధి తెచ్చుకొని పర్మిషన్లు ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఈ మేజర్ టౌన్లు అన్ని కూడా వరంగల్, ఖమ్మము, నల్గొండ అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తూనే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. అందరూ కూడా హైడ్రాని రాష్ట్ర వ్యాప్తంగా చేసి నిజంగా ఆయా ప్రాంతాలలో చెరువులని, కుంటలని ఎవరైతే కబ్జా చేసి ఈ ఇల్లు ఏర్పాటు చేసుకురో ఈ విపత్తుతోనైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళ మీద దృష్టి సారించాలి. ఎందుకంటే మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు వీళ్ళ మీద ఖచ్చితంగా, ఎందుకంటే ఇదన్నా ఒక కనువిప్పు కలిగి చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఇక మరో వార్త చూస్తే మనం గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాల్సిందే, లేని పక్షంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని మాత్రమే నియమించాలి, రాజ్యసభ సభ్యుడు సింఘ్వి డిమాండ్. గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రద్దు చేయొచ్చుగా మీరు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గుర్తొస్తాయి అందరికీ. 1400 బస్సులు క్యాన్సిల్. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు, వరదలు, పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి. చెరువులు, కుంటలు అలుగుపోయడంతో రాకపోకలకు అంతరాయం, పలు రూట్లలో బస్సుల రద్దు వెల్లడించిన టీజీఆర్టీసీ. నిజంగా చాలా చోట్ల బస్సులు ఆగిపోయిన పరిస్థితి మనం చూసాం నిన్న ఈ వరద ముప్పు వల్ల. ఇక్కడ ఈ వార్త చూడండి.
సో బస్సులు ఎల్లనైతే ఆగిపోయినా అంతే విధంగా ట్రైన్లు కూడా చాలా ఆగిపోయినాయి. నిన్న మనం చూసాం కదా, యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు. వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసం, రైల్వే లైన్ పనులు వేగవంతం చేసిన అధికారులు. రాత్రి పగలు 300 మంది కార్మికులతో ట్రాక్ పునరుద్ధరణ. ఇవాళ నుంచి రైలు నడిపేందుకు చర్యలు. చాలా ఫాస్ట్ గా చేశారు నిజంగా చెప్పాలంటే. కొంచెం వరద తగ్గిందంట, కానీ వరద ప్రవాహం తగ్గింది. కానీ ఏదేమైనా చాలా ఫాస్ట్ గా మొత్తం కొట్టిపోయిన పరిస్థితి మనకు కనపడుతుందా. 24 గంటల నుంచి 48 గంటల్లోనే తిరిగి పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాకుండా సూర్యాపేటకి విజయవాడకి నేషనల్ హైవే దారి అంతా తెగిపోయింది. అది కూడా సెట్ చేశారు. 24 hours సెట్ చేశారు. అవును, ఇవన్నీ ఎందుకు సెట్ అయినాయి తెలుసా మీకు? ఇవన్నీ చేస్తుంది సెంట్రల్ కాబట్టి, స్టేట్ అయితే అయ్యాయి కాదులే. హసీనాను అప్పగిస్తారా లేదా? భారత్ను ప్రశ్నించిన బంగ్లా ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. మాజీ ప్రధాని షేక్ హసీనాను రప్పించేందుకు ఎందాకైనా వెళ్తాం. విదేశీ వ్యవహారాల సలహాదారు తాయిద్ హుసేన్ అట. ఇప్పుడు హసీనాని మనం భారత్ లో వేసింది చెప్పాలంటే చార్జ్ చేస్తారు. అసలు ఏంది, ఆమెను అప్పగిస్తారా లేదా చెప్పాలంటే మనం ఆమెకి పునరావాసం కల్పించాం. అవును, ఎందుకంటే బాధితురాలు అయిపోయింది పాపం. మరి దీనివల్ల ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. ఇది బంగ్లాదేశ్ కి భారత్ కి, కానీ గవర్నమెంట్ అడుగుతుంది కాబట్టి మన వాళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటది. ఇప్పుడు ఇది మెల్లమెల్లగా బంగ్లాదేశ్ కి భారత్ కి ఒక శత్రుత్వం తయారయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళు మనం లైట్ గా చేయలేరు, కానీ ఏముంది చుట్టుపక్కల అంతా వాళ్ళ ఫ్రెండ్సే, పాకిస్తాన్ చైనా సపోర్ట్ తీసుకొని అసలే ప్రపంచం మొత్తం మనకు భారత్ కు వచ్చినప్పుడే మనం ఈ వ్యాఖ్యలు చేసినాం. అసలే ప్రపంచం మొత్తం యుద్ధం మూడ్లో ఉంది. అక్కడ చూసుకుంటే రష్యా ఉక్రెయిన్, ఇరాన్ ఇరాక్, ఇజ్రాయెల్ లెబనాన్, ఈ అంతా యుద్ధం మూడ్లో ఉంది. ఇప్పుడు ఆమెకి ఇచ్చి బంగ్లాదేశ్ తో మనం యుద్ధం ఇప్పుడు ఎందుకో నాకు వద్దనిపిస్తుంది పరిస్థితి చూసి. ఆమెని యాక్చువల్లీ ఆమె ఫస్ట్ ఇక్కడ నుంచి యూకే వెళ్దామని ప్రయత్నం చేసింది. యూకే వాళ్ళు వద్దన్నారు, పర్మిషన్ ఇవ్వసరికి ఆమె ఇండియాలో ఉండిపోయింది. సో అనవసరమైన వీటికి ఇప్పుడు అవసరం లేదనుకుంటా. ప్రస్తుతానికి మనం యుద్ధం చేసే పరిస్థితుల్లో లేవనేది నా అభిప్రాయం. ఈ వార్త చూడండి. మళ్ళా దక్షిణమూర్తి దర్శనం. 3 దశాబ్దాలుగా డిఎస్సిలో తిష్ట. మొన్న జనరల్ ట్రాన్స్ఫర్స్లో సూర్యాపేటకు బదిలీ. నిన్న తిరిగి సొంత గూటికి రాక అదే స్థానం అప్పగించిన ఉన్నతాధికారులు. గతంలో దక్షిణమూర్తి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతరు. ఏళ్లుగా ఒకే చోట ఉన్న వాళ్ళను ట్రాన్స్ఫర్స్ చేసేలా సాధారణ బదిలీలు. ఈయన లేనిదే పని కావట్లేదని డిప్యూటేషన్పై తీసుకొచ్చుకున్న అడిషనల్ డైరెక్టర్ అంటూ. ఒకసారి చూడండి, ఈయన దక్షిణమూర్తి అనేట ఆయన ఎడ్యుకేషన్ అదే స్కూల్ ఎడ్యుకేషన్లో ఈయన చాలా అవినీతి చేసిండు వాస్తవంగా. గత 30 ఏళ్ళు అంటే 3 దశాబ్దాలుగా ఈయన హైదరాబాద్లో తిష్ట వేసి కూర్చున్నాడు. అయితే ఈయనని ఇటీవల ట్రాన్స్ఫర్స్ వల్ల బలవంతంగా ఆయన ఛాయాశక్తులా కూడా బయటికి వెళ్ళేందుకు ఆయన ఇష్టపడలేదు. కానీ చాలా అంటే ఆయన ఏ విధంగా అయితే ప్లాన్స్ చేయాలో, ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేయాలో భారీ భైరవీలు చేసినప్పటికీ ఎంత కామెడీ అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జనరల్ డిప్యూటేషన్స్ అంటే కొంతమంది ఏళ్ల తరబడి అదే ఆఫీసులో తిష్ట వేసుకొని ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా మన దక్షిణామూర్తి గారిని ట్రాన్స్ఫర్ చేసింది, సూర్యాపేట ట్రాన్స్ఫర్ చేసింది. చేస్తే హైలైట్ ఏంటంటే ఇక్కడున్న ఈ మన డిఎస్సి ఆఫీస్ వాళ్ళు ఆయన లేకపోతే ఏం చేయాలో మాకు తెలియట్లేదు, అసలు పని అవ్వట్లేదు. ఆయన లేకపోతే మా ఆఫీస్ మూసేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. అసలు ఆయన లేకపోతే ఎట్లా పని చేయాలో కూడా మాకు తెలియదు. మాకు ఆయన సిస్టమ్స్ లేకపోయినా ఇక్కడ మాకు ఫ్యాన్ లైట్ ఏసీ లేకపోయినా పర్లేదు, ఆయన ఉంటే చాలని చెప్పి అడిగిన పరిస్థితి మనకు కనపడిందంట. సో వెంటనే ఇప్పుడు మామూలుగా ట్రాన్స్ఫర్ అయ్యి కాబట్టి కష్టం కాబట్టి ఆఫీస్ మొత్తం ఆయన లేకపోతే మేము మూకుమ్మడి రాజీనామా చేస్తాం, మూకుమ్మడి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అని చెప్పేసరికి ప్రభుత్వం గడగడలాడిపోయి వెంటనే మళ్ళీ ఆయనకి యథాస్థానానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ అదే అంటే గమ్మత్ ఏంటంటే ఆయన ఇన్ని రోజులు ట్రాన్స్ఫర్ మీద పోయినా గానీ ఆ సీట్ అట్లే ఉంచారు. అందులో కనీసం ఏ వ్యక్తిని కూడా కూర్చోబెట్టకుండా ఆయనని అదే ప్లేస్ లో మళ్ళీ తిరిగి తీసుకొచ్చి కూర్చోబెట్టడం అంటే మరి నిజంగా వాస్తవంగా వీళ్ళు ఆయన లేని పని చేయలేకపోతున్నారు అంటే వీళ్ళు ఎందుకు అవసరం. పైగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంత ఆ ప్లేస్ లో ఎవరు రాలేదు, రానివ్వలేదు, వీళ్ళు రానివ్వలేదు. 30 ఏళ్ళుగా ఇంకా 30 ఏళ్ళు అయింది. మళ్ళీ డిప్యూటేషన్ మీద వచ్చాడు. నాకు తెలిసి అక్కడ రిటైర్డ్ అయిపోతాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా సార్ సేవలను ఉపయోగించుకుంటారు కొన్ని సంస్థల్లో, మనం కొన్ని ప్రభుత్వ సంస్థల్లో రిటైర్డ్ అయిపోయిన ఉపయోగించుకుంటారు. సో ఆ లెక్కన గవర్నమెంట్ లో అలాంటి మన దక్షిణామూర్తి గారికి అక్కడే. అయితే దీని గురించి మనం జూలై 18న
డిఎస్సిలో తిష్ట వేసిన త్రిమూర్తులు అనే ఒక కథనం కూడా ఆదాబ్లో మనం వేసిన పరిస్థితి ఉండింది. సో అంటే ముగ్గురు అధికారులు ఉండే, ముగ్గురు అధికారులు 30 ఏళ్ల నుంచి దాని మీద మన వార్త రాసినాం దాని మీద. అయితే ఒక చూడండి ఇక్కడ ఎంత అంటే ప్రభుత్వోద్యోగం అయినా సొంత వ్యాపారంలా దానికి యజమాని అయినే అనేంతగా అంతఃకరణ స్థితితో ఆయన పనిచేస్తున్నా అంట. ఒక్కరోజు కార్యాలయానికి రాకున్నా ఎవరు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారంట పాపం అక్కడ. ఆయన ఎవరో కాదు, శ్రీ 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 గ్రేట్ డిఎస్సిలో పనిచేసే ఏడి దక్షిణామూర్తి. ఆయన గురించి మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే దక్షిణామూర్తి ఈసారి గత 3 దశాబ్దాలుగా హెడ్ ఆఫీస్లోనే పనిచేశారు. నెత్తి నోరుంటేనే పెత్తనం సాగుతుంది అన్నట్టు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో పెద్ద తలకాయన దక్షిణామూర్తిదే రాజ్యం, ఆయన చెప్పిందే వేదం. గతంలో ఇక్కడ త్రిమూర్తులు తిష్ట వేసి కూర్చున్నారు. ముగ్గురు అధికారులు డిఎస్సిలో 30 ఏళ్ళుగా పెత్తనం చలాయిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖను అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చిన పరిస్థితి మనం చూసాం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం వచ్చినా వీళ్ళని ఎవరో కదల్చలేపారంట. 30 ఏళ్ళ నుంచి ఒక ఆఫీస్లో తిష్ట వేయడం అంటే నాకు తెలిసి ఒక సొంత కంపెనీ కూడా 30 ఏళ్ళు ఎవరు రన్ చేయలేని పరిస్థితి. ఆయన ఒక యజమాని లాగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇక్కడ ఆయన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆయన ఎస్టాబ్లిష్ డిపార్ట్మెంట్లో ఏడీగా వీళ్ళు నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఈయన బదిలీపై వెళ్ళేసరికి డిఎస్సిలో పనులు మొత్తం ఆగిపోయాయంట. ఎవరికి ఏం చేయాలో, కనీసం ఎట్లా చేయాలో కూడా మా ఉద్యోగులకు అర్థం కావట్లేదు. కాబట్టి డిప్యుటేషన్పై దక్షిణామూర్తిని తీసుకొచ్చామని అడిషనల్ డైరెక్టర్ లింగయ్య చెప్పుకొచ్చారు. సో అడిషనల్ డైరెక్టరే మరి అడిషనల్ డైరెక్టర్ అంటే ఏంటి? దాదాపుగా హెడ్ ఆయనే. సరే, డైరెక్టర్ లేడు కాబట్టి అడిషనల్ డైరెక్టర్, ఆ శాఖ దాదాపుగా హెడ్. మరి ఈయనెందుకు? అసలు ఈయనకు సిగ్గుండాలి కదా. అసలు ఇంతమంది శాఖలో ఈయన ఒక్కటి లేకపోతే, అధికారులందరూ పని చేయకపోతే ఈ డిపార్ట్మెంట్ ఎందుకు బంద్ చేసుకొని పోవచ్చు కదా. అదే కదా, దయగల మగుడు తలుపేసి కొట్టాడు అన్నానంట ఆ సామెత అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు మనోళ్ళు ఏమంటారంటే, ఎంతోమంది డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పెద్ద సార్నే మళ్ళీ తీసుకొచ్చి అదే డిపార్ట్మెంట్లో సేమ్ సీట్లో కూర్చోబెట్టారంట. సీటు కొంచెం తుడిచి కూర్చోబెట్టారంట. అయితే ఆ స్థానం నుంచి ఆ పెద్దసారి సూర్యాపేట వెళ్ళినాటి నుంచి ఆ స్థానం ఆయన కోసమే ఖాళీగా ఉంచి శతవిధాల ప్రయత్నించి పెద్ద పైరవీలు చేసి దక్షిణామూర్తి దర్శనం చేయించాడు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం జూలైలో విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 80 తేదీ 3/7/2024ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తుంగలో తొక్కినట్టే అవుతుంది. ఎందుకంటే 3 దశాబ్దాలు ఇక్కడే పనిచేసి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారిని తిరిగి డిఎస్సికి తీసుకురావటం విడ్డూరం. అయితే డైరెక్టర్ కార్యాలయంలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ దక్షిణామూర్తి ఇక్కడ తిరిగి రావటాన్ని పలువురు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. గ్రేట్ కదా సారు, 30 ఏళ్ళు ఒక దగ్గర పనిచేసి వేరే చోటకి ట్రాన్స్ఫర్లో వెళ్ళి మళ్ళీ డెప్యుటేషన్ మీద అక్కడికి వచ్చారంటే గ్రేట్. ఈయన ట్రాన్స్ఫర్ లో కూడా ఉత్తగానే వెళ్ళలే, దాదాపు ఆ డిపార్ట్మెంట్ అంతా ఖాళీ అయింది. ఈ ముగ్గురు మాత్రము శత విధాల ప్రయత్నం చేసిరట. ఏది పోయే ముందు కూడా శత విధాల ప్రయత్నం చేసి చివరి ఆఖరికి ఇక తప్పని పరిస్థితిలో పోయిండు. కానీ పోయి అట్లా ఏమంటారు చూసి మనసంతా, అంటే మనిషి మాత్రం ఆడుంది కానీ మనసంతా ఇన్నే ఉంది. వెంటనే ఇక చేయాల్సిన పరిస్థితి మనం కనపడుతుంది. అయితే నిజంగా ఇప్పుడు వేరే శాఖల్లో కానీ వేరే చోట కానీ ఒక వ్యక్తి అంటే ఒక అధికారి 30 ఏళ్ళు ఉండటం అనేది ఇంపాసిబుల్. సరే ఉన్నాడు అనుకుందాం, అప్పటికైనా మన ప్రభుత్వ పెద్దలు మేల్కొని ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ డిప్యుటేషన్ పై ఇచ్చాడంటే ఈయనకు ఆ శాఖపై ఎంత పట్టుంది, ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళపై ఎంత పట్టుంది, ప్రభుత్వం ఎంత పట్టుంది. పైగా 30 ఏళ్ళు అంటే దాదాపు టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, దాదాపు 4 ప్రభుత్వాలతో సారికి మంచి సంబంధాలే ఉన్నట్టున్నాయి. మేబీ ఇక్కడ బాగా ఇన్కమ్ వస్తుందేమో ఇందులో ఈ శాఖలో. సో ఈ ఇన్కమ్ ని ఆయన వాళ్ళకి కొంచెం ఇప్పించుకుంటూ వెళ్తాడేమో. కానీ ఈ జీవోకి అసలు నిజంగా వాల్యూ లేదు. అంతేగా మరి, ముఖ్యమంత్రి ఆదేశాలతో జారీ అయిన జీవోకి వాల్యూ లేదన్నట్టే. అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ ట్రాన్స్ఫర్ విషయం ముఖ్యమంత్రి కదా వెళ్ళదు కదా పాపం. సో వీళ్ళకి వీళ్ళకి రావాల్సిన వీళ్ళకి వచ్చేస్తాయి, వీళ్ళకి ఇవ్వాల్సిన వీళ్ళకి ఇచ్చేస్తారు, సైడ్ చేసేస్తారు సైలెంట్ గా. సో ఇక వచ్చింది చాలు, దేవుడు మనకి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పి వాళ్ళు ఏమనుకుంటారా, సరే ఇప్పుడు ఈడు ఎక్కడుంటే మనకేంది, మనకు రావాల్సింది మనకు వచ్చింది, అక్కడ అవినీతి జరిగితే మనకెందుకు, అక్రమాలు జరిగితే మనకెందుకు, మనకు రావాల్సింది మనకు వచ్చింది, ఓకే జేబు నిండింది, వాళ్ళ సాయంత్రం ఇంటికి వెళ్తే భార్యకు వచ్చేది కొనుక్కెళ్ళొచ్చు, నెక్లెస్ కొనుక్కెళ్ళొచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు అని ఎవరు పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయండి. మీరు వాళ్ళని గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ప్రజల గురించి
ప్రజల గురించి పట్టించుకోవడానికి వాళ్ళకి టైం లేదు. ఇక ప్రభుత్వ అధికారుల డెప్యుటేషన్ల గురించి, ట్రాన్స్ఫర్ల గురించి పట్టించుకునేంత శ్రద్ధ మన ప్రభుత్వాలకు లేదు. దీని గురించి మనం పెద్దగా ఆశించకూడదు, ఎందుకంటే మన అత్యాస అది. మీకు ఒక విషయం తెలుసా, ఒకప్పుడు అత్యాస అంటే ఏంటి? పెద్ద పెద్ద కార్లు, భవనాలు, ఒళ్ళంతా బంగారం, ఒక కోటి రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, ఇవి అత్యాస. ఇప్పుడు అత్యాసకి డెఫినేషన్ మారింది. ఇప్పుడు అత్యాస అంటే ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఆశించడం, ప్రభుత్వ అధికారులు సరిగా పనిచేస్తారని కోరుకోవటం, ప్రభుత్వ వ్యక్తుల నుంచి మనం పని ఆశించడం, మనం ఏదన్నా శాఖకి వెళ్తే ఎటువంటి లంచం కానీ ఎటువంటిది అడగకుండా మనల్ని పని చేస్తాం. ఇవన్నీ అత్యాసలు. ఇవి పెట్టుకోకండి దయచేసి, మీకు అత్యాస ఎక్కువైపోతుంది ఈ మధ్య ఉండే కొందికి. సరే, అయితే ఇవాళ మనకి రమేష్ గారు గుడ్ మార్నింగ్ ఆదాబ్ అని మెసేజ్ చేశారు. తర్వాత నెక్స్ట్ గేమర్ హసీనా విషయంలో మోడీ గారు చాలా లోతైన ఆలోచనతో వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. సురేష్ గౌడ్ గారు ప్రజలకు రాసిన వార్తల గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఆదాబ్ హైదరాబాద్ టీవీకి ధన్యవాదాలు. సాగర్ హాయ్ సాయి అని చెప్పి పెట్టారు. థ్యాంక్స్ అండి. దయచేసి కామెంట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఏదన్నా చాట్లో పాల్గొండి. అంటే ఇప్పుడు ఎన్ఎక్స్టీ గేమర్ గారు పెట్టినట్టు మీరు కూడా మీ ఏమన్నా సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వాలన్నా, ఏదన్నా చెప్పాలన్నా చెప్పే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ మెసేజ్లకు కానీ మీ కామెంట్స్ కానీ మేము స్పందిస్తాం. దయచేసి ఒక చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సమస్యలు ఉన్నా కానీ మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్తాం, దాని గురించి మాట్లాడతాం. దయచేసి ఖచ్చితంగా తీసుకెళ్తాం. దయచేసి కామెంట్ చేయండి. అదే కాకుండా మా వీడియోని కొంచెం మీకు కుదిరినంత మందికి షేర్ చేయండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మరో వార్త, కబ్జాదారులకు బోడుప్పల్ మున్సిపల్ గులాంగిరి నాలాలపై వైన్ సిట్టింగ్ కోసం అనుమతులు లేని భారీ షెడ్, బఫర్ జోన్లో పాఠశాల నిర్మాణానికి అనుమతులు ఎక్కడా? పాఠశాల నిర్మాణం ఆపాలంటూ కార్పొరేషన్కి ఇరిగేషన్ లేక తరచూ వెలుగు చూస్తున్న ఘటనలతో అసమర్థ మున్సిపల్ అధికారులు. ఇక్కడ చూస్తే మనం వైన్స్, ఇది వైన్, ఇక్కడ నాలా ఉంది, దీనికి ఇక్కడ షెడ్కి పర్మిషన్ ఇచ్చారంట. ఇక్కడ నాలా బూట్ చేశారు. ఇక్కడ దాదాపుగా మన మున్సిపల్ శాఖ వాళ్ళే ఇంత యథేచ్ఛగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతే ఇక హైడ్రా కమిషనర్ ఎంత చేసినా ఏం చేసినా పాపం, అంటే బోడుప్పల్ దాకా ఇంకా ఆయన వచ్చినట్లేడు, కొంచెం సిటీకి దూరంగా ఉందిగా, బోడుప్పల్ దాకా వచ్చే ప్రయత్నం ఆయన ఇంకా చేసినట్లేరు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చెరువుల అనుసంధానం అయిన కాలువలు, బఫర్ జోన్లో విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్న కార్పొరేషన్ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఈ మధ్యనే చెరువు నుండి వచ్చే దాదాపు 30 ఫీట్ల అనుసంధాన కాలువను ఆక్రమించి వైన్ సిట్టింగ్ కోసం అనుమతులు లేకుండా భారీ షెడ్ నిర్మించారు. అలాగే ఆల్మాస్కుంట బఫర్ జోన్లో సెయింట్ జోసెఫ్ పాఠశాల కూడా చాలా వరకు కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారు. బఫర్ జోన్ నిర్మాణాలపై ఇరిగేషన్ శాఖ వారు మున్సిపల్ కమిషన్ దృష్టికి పలుమార్లు లిఖితపూర్వకంగా తెలిపినా కూడా చలనం లేదని ఏఈ రమేష్ చెప్పుకొచ్చారు. పాఠశాల ప్రహరీ గోడ విషయంలో కూడా లిఖితపూర్వకంగా రాసించినా కూడా కబ్జాలు అవుతూనే ఉన్నాయంట. అంటే సహజంగా మన అధికారులు ఏం చెప్తారు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు తెలీదు, ఎవరైనా మాకు చెప్పినా ఎవరైనా మాకు కంప్లైంట్ చేసినా మేము చర్యలు తీసుకుంటామని చెప్తారు. కానీ ఇక్కడ మన బోడుప్పల్ మున్సిపల్ వాళ్ళకి మాత్రం లిఖితపూర్వకంగా 1-2 సార్లు రాసి ఇచ్చినా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదంట. మేబీ చదవటం రాదేమో అండి. లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు, చదవాలి కదా వాళ్ళు, చదవటం వచ్చి ఉండాలి కదా, లేకపోతే చదివే టైం ఉండాలి కదా. ఎక్కడ టైం ఉంటుంది? ఇప్పుడు ఆ చదివే టైంలో 2-3 ఫైల్స్ మీద సంతకాలు పెట్టచ్చు, 2-3 సెటిల్మెంట్లు చేయొచ్చు, 2-3 డీల్స్ చేసుకోవచ్చు. ఈ కంప్లైంట్స్ యాడ్ చదువుతారు కూర్చొని. ఈ మన వీళ్ళు ఎవరికో కంప్లైంట్ రాసిన వాళ్ళకి మీకు వచ్చేసండి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం ఈ కంప్లైంట్లు ఇవన్నీ చదివి వినే పరిస్థితులు ఏడుంది? పాపం ఈ అధికారులు మీ కంప్లైంట్ చదివి దానిపైన చర్యలు తీసుకుంటే, ఇంకా మీకు విషయం తెలుసా, మీరు కంప్లైంట్ రాసిచ్చి ప్రభుత్వానికి ఇన్కమ్ పెంచుతారు, ఈ అధికారులకు ఇన్కమ్ పెంచుతారు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు. మీరు కంప్లైంట్ రాసి ఇవ్వడం వల్ల అక్కడ ఎవరైతే కబ్జా చేసాడో అని పిలిచి, నువ్వు కబ్జా చేసావంట కదా, మరి నాకు ఇవ్వాల్సింది ఏదని అడుగుతారు. నాకు ఇవ్వాల్సిందేది అని అడిగి ఆయన తీసుకొని పంపించేస్తారు. కానీ మీ సమస్యకి పరిష్కారం మాత్రం దొరకదు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి సంస్థలో ప్రతి రంగంలో మన రంగనాథ్ లాంటి వాళ్ళు లేరు. పాపం ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒక్కటే పీస్ దొరికింది. సో ఆయనతో ఎంతవరకు అయితే చూడాలి. కానీ ప్రతి సంస్థలో అలాంటి వ్యక్తులు ఉండి అంతే నిబద్ధతగా అంతే దీంతో పనిచేస్తే తప్ప
ఇలాంటి అక్రమాలు మనము ఇంతకుముందు కమిషనర్ మీద బ్రోకర్ గా మారిన కమిషనర్ అని చెప్పేసి బోడుప్పల్ కమిషనర్ అని ఒక కథనాన్ని కూడా ప్రచురించిన మనం ఏదే బోడుప్పల్ ఈ సెటిల్మెంట్లు చేస్తుండు ఎవరో కమిషనర్ దాని మీద మనం వార్త ప్రచురించడం జరిగింది కానీ ఇంకా ఎప్పుడు మాంతారో ఏమో కానీ అధికారులలో ఇప్పుడు మన అధికారులు ఆరుగురు పైన చర్యలు తీసుకోరు కదా అలాంటి వాళ్ళని వెంటనే స్పీడ్ చేసుకుంటే ఇలాంటి వాళ్ళు బయటకు వస్తారు కానీ మనకి ఎప్పటికీ అది ఇప్పుడు మనం చర్యలు తీసుకోవాలి మొదలు పెడితే అది ఎప్పటికైద్ది ఇక నిన్న అనుకుంటాం సర్వీస్ నుంచి రిమూవల్ అయ్యాక ప్రజానేత వైఎస్ఆర్ ఆయన బాటలో సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ వర్ధంతి సందర్భంగా బండి రమేష్ వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం యువతకు ఆయన స్ఫూర్తిదాత వైఎస్ కు రేవంత్ కు ఎక్కడ హైడ్రా పేరుతో పేదలు కూర్స్తే సహించేది లేదు బోయినపల్లి కార్పొరేటర్ మొత్తం నరసింహతో కలిసి బాధితుల మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కృష్ణారావు వీళ్ళు ఒప్పుకోరంట బా ఈ వార్త చూడాలంటేనే నిజంగా బాధగా ఉంది ఈ ఫోటో చూపించుకు నువ్వు ముళ్ళకంపలో పురిటి శిశువు లభ్యం హాయిగా తల్లి పొత్తిళ్లలో భరోసాతో నిద్రపోవాల్సిన పురిటి శిశువు బొడ్డూడకుండానే ముళ్ళకంపల పాలైంది ఈ ఫోటో చూపించుకో నిజంగా ఇంకా కూడా ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు కొంచెం మనసు కలిచివేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఎన్ని పనులు చేసుకుంటున్నా నిన్న మనం ఒక వార్త చూసాం మనం మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టిందని తల్లే పాలిస్తూ చంపేసిన సంఘటన అయితే నిజంగా ఆ వార్త చదువుతున్నప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉండింది నిజంగా ఎందుకంటే ప్రపంచంలో ఆడపిల్ల సేఫ్గా ఫీల్ అయ్యే ప్రాంతం అమ్మ ఒడిలో కూడా రక్షణ లేదంటే ఇంకా ఆడపిల్ల పరిస్థితి ఏంటి నిజంగా ఈ మాటలు చెప్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది మరి ఇప్పుడు ఇంకో వార్త చూసాం అమ్మ కడుపులో కూడా సేఫ్టీ లేని పరిస్థితి కనపడుతుంది అంటే శిశువు అని చెప్పి చంపేస్తున్నారు అయితే గర్భంలోనే నిజంగా ఇప్పుడు ఈ వార్త చూస్తే ఒక ముళ్ళ కంపలో ఆడపిల్ల పడే అంత కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు కన్నారు మీరు ఎందుకు జన్మనిచ్చారు ఆ పిల్లని అక్కడ తీసుకెళ్ళి పడేస్తే కుక్కలు ఎలుకలు ఇక దీని గురించి చెప్పలేను నేను దయచేసి అవి మానుకోండి ఆడపిల్ల ఇవన్నీ మానుకోండి మీకు అసలు ఆడపిల్లని పెంచేది పిల్లలనే కందద్దు మీరు ఇట్లా ఆ పిల్లని పడేశారు నిజంగా నేను శపిస్తున్నా అనుకోండి మిమ్మల్ని ఏమన్నా అనుకోండి ఎవరైతే పడేశారో వాళ్ళకి ఎప్పటికీ మగపిల్లడు పుట్టడు మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా మీకు ఆడపిల్లే పుట్టాలి ఖచ్చితంగా ఇది నా శాపం అనుకోండి మా వ్యూయర్స్ నుంచి మీకు తిట్లు అనుకోండి ఖచ్చితంగా ఎవరైనా సరే ఎవరైతే ఆడపిల్లని గొంతులను చంపేస్తున్నారో లేకపోతే ఇట్లా ముళ్ళకంపలో పడేస్తున్నారో మీరు ఇంకొక 100 సార్లు ట్రై చేసినా సరే ఖచ్చితంగా మీకు ఆడపిల్లే పుట్టాలి అప్పుడు కానీ మీరు మారరు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసీ అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి మేయర్ గద్వాల విజయలక్ష్మి అయితే నిన్న ఈ ఒక్క విషయంలో మనం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందే ఈ ఒక్క విషయంలో ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా నిన్న హైదరాబాద్లో వరదలు లేవు హైదరాబాద్లో 3 రోజుల నుంచి వర్షం పడుతుంది ఆగకుండా వరదలు లేవు హైదరాబాద్లో అంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి క్లౌడ్ బర్స్ట్లు జరిగినప్పుడు ఉన్నాయి కానీ ఇలా కంటిన్యూగా పడిన వర్షానికి హైదరాబాద్లో నిన్నైతే అంత మనం మునిగిపోయిన పరిస్థితి ఎక్కడా చూడలేదు ఏదేమైనా గతంలో ఈ ఎస్డిపి ప్రాజెక్ట్ ఏదైతే చేపట్టారో అది కొంత మేరకు ఫలితాలు ఇస్తుంటే కనపడుతుంది హైదరాబాద్ పరిధిలో డ్రైనేజ్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం చేపట్టిన కొన్ని చర్యలు బాగానే ఫలితం వచ్చిన కనపడుతుంది మరి ఇప్పుడు దాన్ని వీళ్ళు ఎంతవరకు కంటిన్యూ చేస్తున్నారు మనం చూడాలి ఏదేమైనా జిహెచ్ఎంసీ మాత్రం ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే కాదు హైదరాబాద్ వ్యాప్తంగా కానీ తెలంగాణ ఆంధ్ర వ్యాప్తంగా కానీ ముఖ్యంగా మనం ఎప్పుడు తిట్టుకునే శాఖ ఏంటి విద్యుత్ శాఖ కరెంటు పోగానే ఆలస్యం ఒకప్పుడు అంటే ఇప్పుడు జనరేటర్లు ఇన్వర్టర్లు వచ్చినాయి కానీ ఒకప్పుడు అయితే కరెంటు పోగానే కరెంటు డ్యాష్ అని మనం తిట్టుకునేవాళ్ళం పాపం అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి కానీ తిట్టుకునేవాళ్ళం కానీ ఈసారి నిజంగా జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మిగతా చోట్ల భారీ వర్షంలో కూడా
కరెంట్ పోల్స్ పై మనకి ఎక్కుతున్నారు, పని చేస్తున్నారు. వీడియోలు చాలా వైర్లు వచ్చినాయి. పైగా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినా, హై టెన్షన్ వైర్లు కింద పడిపోయినా 24 గంటలు గడవక ముందే, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో అయితే 24 గంటలు గడవక ముందే పునరుద్ధరిస్తున్నారు. నిజంగా విద్యుత్ శాఖ సిబ్బందికి మా సెల్యూట్ అండి. నిజంగా ప్రాణాలకు తెగించి నిజంగా టేకే బావు. మీకు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అసలే వర్షాలు, ఇంట్లో కరెంట్ లేకపోతే దోమలు కానీ ఉక్కపోతలు కానీ పిల్లలు వృద్ధులు అల్లాడిపోయే పరిస్థితి ఉంటుంది. నిజంగా మీరు చేస్తున్న ఎనలేని కృషి వల్ల, మీ యొక్క దీనివల్ల వర్షాలలో కూడా ప్రాణాలకు సైతం తెగించి, ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు ఈ పవర్కి షార్ట్ సర్క్యూట్స్ అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత లైన్ బంద్ చేసినా కానీ ఉంటాయి. పైగా హై టెన్షన్ వైర్ మీద ఎక్కి పనిచేయడం అంటే చాలా రిస్క్. వర్షంలో జాగ్రత్త పాటు ఈ జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అవి తీసివేయడం వలన ఇప్పుడు మీరు అంటున్నారు కదా వాటర్ ఎక్కడ ఫ్లోట్ రావట్లేదని, వాళ్ళు ఆ నాళాలు కానీ నిజంగా అవి ఎక్కడికప్పుడు ఎమ్మటెమ్మటే తీసేస్తున్నారు. వర్షాలు చూసి నేను వచ్చేటప్పుడు కూడా చూసాను. అది వర్షాలు పడుతున్నాయి తడుచుకుంటా క్లీన్ చేసేస్తున్నారు వాళ్ళు. నిజంగా ఈ సిచ్యువేషన్ లో మాత్రం విద్యుత్ శాఖకి, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకి మాత్రం సెల్యూట్ చేస్తున్నాం. ప్రజలందరి తరపున మా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీరు చేసిన ఈ కష్టానికి మీకు ఖచ్చితంగా గుర్తింపు రావాలని మేము కోరుకుంటున్నాం. అందుకే మా ఛానల్ తరపున మీ గురించి ఒక నిమిషం మాడే ప్రయత్నం మేము చేసాం. నిజంగా మా తరపున మీకు క్లాప్స్ అండి. ఎందుకంటే ఇంత భారీ వర్షంలో, ఎడతెరిపి లేని వర్షంలో కూడా 24 గంటల లోపే హై టెన్షన్ వైర్లు కాదు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినా తిరిగి పునరుద్ధరిస్తున్నారు. నిజంగా మా హ్యాట్స్ ఆఫ్ మీకు. ఇక మరో వార్త, క్రైస్తవులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి. మేడ్చల్లో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు. నిన్న చాలా చోట్లే వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు జరిగాయి. నిజంగా ఇదొక్క విషయం మనం చెప్పదలుచుకుంటే, తెలంగాణ ప్రజలు ఎవరినైనా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అంటానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తర్వాత వైఎస్ జగన్ ఓన్లీ ఆంధ్ర స్టాండ్ తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కూడా తెలంగాణ వ్యతిరేకి అని ఒక ముద్ర ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఆయన చాలా మంది, ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం, ఈరోజు 2009 తర్వాత నుంచి ఇప్పటి వరకు బీటెక్ చదివిన ప్రతి ఒక్కళ్ళు ఆయన వాళ్ళే చదివారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది కేవలం అది ధనికులకు మాత్రమే. నిజంగా బీటెక్ డాక్టర్ అంటే ఒక్కటే కాదండి. 108 వచ్చిందంటే ఈ రోజు గర్భిణికి నొప్పులు వచ్చినా గానీ, నిజంగా ఒక చిన్న మానసిక ప్రయత్నం చేస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు గుర్తురాగానే నాకు గుర్తొచ్చేది, ఆయన ఎలక్షన్ సమయంలో మీకు ఏదన్నా చిన్న ప్రమాదం జరగగానే 108కి ఫోన్ చేయండి, కొయ్యి అని చెప్పి మీ ఇంటికి వస్తాయన్న మాట ప్రజల గుండెల్లో ఉండిపోయింది. నిజంగా అంటే చేసిన వాళ్ళని మనం ఎంత గుర్తుపెట్టుకుంటాం అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు. నిజంగా అంటే ఆయన ద్వారానే ఇప్పుడు అయితే ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతున్నాయి కానీ రావట్లా, అవుతున్నాయి అంతే. గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేసింది. మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ రాక సర్టిఫికేట్ లేకపోయిన పరిస్థితి. సో ఇవన్నీ గవర్నమెంట్ లో 108 నడిపేవాళ్ళు, చాలా రోజులు ధర్నా చేసి జీతాలు రాక నడిపేవాళ్ళు కానీ పెద్దగా జరిగేది కాదు ఎక్కడ. ఇక మరో వార్త, సింగరేణి కోసం ప్రజలు ప్రాణాలు తాకట్టు పెట్టిన నేషనల్ హైవే అండ్ R&B అధికారులు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. మా తండ్రి భూమి కబ్జా చేయడానికి ఆర్యవయసుల యత్నం, మాకు చేదోవాదుగా ఉండాలని పలువురికి వినతి పత్రాలు. సో ఇవి వాళ్ళ ఆదాబ్ హైదరాబాద్లో ప్రధాన అంశాలు. ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నాం, ఎక్కడ చూసినా వరద విలయం కొనసాగుతుంది. వరద వెళ్ళిపోయేటప్పుడే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ వెళ్ళిపోయేటప్పుడే మనకి భయంకరమైన విషసర్పాలు, లేకపోతే తేళ్లు లాంటివి కానీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మొసళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఎవరు కూడా వరద నీటిలో దిగే ప్రయత్నం చేయకండి. కొంచెం ఇప్పుడు ఈ చెరువులు, ఈ కుంటలు, ఈ డ్యాముల వద్ద ఈ రీల్స్ వచ్చినాక సెల్ఫీలు తీసుకోవడం, రీల్స్ చేయడం, నేను అదే మనం మాట్లాడుకున్నాం. అట్లాంటి చోటుకి వెళ్ళకండి. మీరు రీల్స్ తీసే ప్రయత్నంలో చాలా ప్రమాదాలకు గురైన ఘటనలు చాలా ఉన్నాయి. అవును.
అట్లాంటి ప్రాంతాలకు వెళ్ళకండి. నిన్నే మనం చెప్పుకున్నాము ఈ ఇంకొంచెం 2 days పడుతుంది వరదలు తగ్గడానికి. తగ్గే వరకు అయితే దయచేసి ఎవరు వెళ్ళి రీల్స్లు ఫోటోల కోసం అయితే ప్రయత్నించండి. వరద నీళ్లు బీభత్సంగా ఉన్నాయి. ఇంకొక వారం రోజులు మీరు డ్యామ్ గేట్లు అన్ని తెరిచే ఉంటాయి. ఇప్పుడు కొంచెం సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు వెళ్ళి అట్నే